మహాద్భుతమైన ఆయన యొక్క వీరత్వం తల్లి మన భయపడవలసిన పని లేదు. కాబట్టి ఆ లక్ష్మీనరసింహ స్వామికి జై చెప్పి మనం శ్రవణం చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే మీరు ప్రసాదం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా లైన్లో ఉండమన్నా. ఎందుకంటే మీరు అర్థంగా రాకూడదు. ఎక్కడైనా ఎప్పుడైనా గుడిలో పోయినప్పుడు మీరు అర్థం చేయాలనుకోండి. మీ ఎక్కడ ఎంతమంది అయితే రాబడతారో వాళ్ళ మాత్రం కనిపించుకోండి. మీకు తెలియదు విషయం. ఎవరితో పిల్లకి పెళ్ళి అవ్వాలనుకోండి మనం అర్థం చేద్దాం. ఆవిడ బాధపడాలనుకోండి ఏ పొద్దున్న మన పిల్లకి పెళ్లి లేదు అవుతాం. మీకు తెలిసిన విషయం మన గుడికి వెళ్ళి అంతా పెళ్లి తెచ్చుకోవడం లేదండి. ఎక్కువ బాగా తెచ్చుకుంటున్నాం. అంటే పెళ్లి తెచ్చుకోవడం అనుకోలేదు. కొద్దిగా తెచ్చుకుంటున్నాం. జాగ్రత్తగా పూర్ణంగా తెచ్చుకుంటాం. పెద్ద బిందెకి వెళ్ళి సంఘటనగా సగముకుని వచ్చామనుకోండి. నేను సగమే ఇప్పుడు పట్టించుకుంటే లేదండి. వెళ్ళి కంగారంగా సగముకుని వచ్చేసేది. పెద్ద బిందె పెట్టుకెళ్ళి పట్టుకెళ్దాం. అప్పుడు ఏమైనా కొన్ని నీళ్ళు తీసుకున్నారు. అలాగే పూర్ణమంతం రావాలంటే అక్కడ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ యొక్క మార్పులు పూజలు తప్పకుండా పాటిస్తూ వాళ్ళు ఏ మార్గం లేదంటే ఆ మార్గంలో వెళ్తే కుదరలేదు సాయంకాలం దర్శనం చేసుకోండి. అభ్యంతరం ఉండదు. ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అమ్మ కొద్దిగా ఉంది సాయంకాలం కూడా. కానీ వాళ్ళ మార్గం పూజ తప్పని చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమ పడితే కానీ కార్యక్రమం అవుదమ్మా. ఇప్పుడు వీళ్ళందరూ ఎంతో కష్టపడితే చిన్నది మీరు అర్థంగా మనసు పెట్టారనుకోండి. అది బాధపడాలంటే వస్తున్నారు. రాబోదా అది వస్తున్నాము. అందువల్ల ఏంటంటే కంపెనీ వారి యొక్క సూచనలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. వాళ్ళు ఏం చెప్తే అదే మార్గంలో వెళ్ళండి. ఇంకో రెండో విషయం మీకు చెప్తున్నాను. ఒక వస్తువు చెప్తానని చెప్పారమ్మా. ఆ వస్తువు చెప్పేసి ముగించేద్దాం మనం. అయితే